హాయ్ గైస్! నిన్న నుంచి ఎక్కడ చూసినా 'నందూస్ వరల్డ్' కాంట్రోవర్సీయే నడుస్తుందనమాట. దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ మనము మాట్లాడాము. మనం ఇన్‌స్టాలో గూడా మాట్లాడాము. ఇక్కడ మాట్లాడాము. అండ్ చాలామంది ప్రూఫ్స్ ఈ విక్టిమ్స్ ఇలా మాట్లాడారనమాట. చాలామందికి ఫ్యాక్ట్స్ అర్థమయ్యాయి. సో, ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రూఫ్స్ అడిగారు కాబట్టి కొన్ని ప్రూఫ్స్ పెడతాను. అండ్ అంతేకాదు అసలు నాకు ప్రూఫ్స్ ఎందుకొచ్చాయి, ఎలా వచ్చాయో గూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఈ కాంట్రోవర్సీ గురించి నా కంక్లూజన్ ఏంటి, అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి, మీకున్న డౌట్స్ ఏంటి అన్నీ కూడా మాట్లాడుకుందాము. సో, ఇదే నందూస్ వరల్డ్ గురించి లైక్ ఫైనల్ వీడియో అవ్వాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఈ కాంట్రోవర్సీ ఇక్కడితో ఆగిపోయి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈ కాంట్రోవర్సీ డ్రామా అయిపోతే బావుండు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, నాకు ఏదైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు మెయిల్ చేశారు. ఆ మెయిల్‌లో ఏమనుందంటే లైక్ సిస్టర్ మేము లైక్ 15,00,000 పే చేశాము. ఈ సీఓఎస్ కోసం, అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్. దీంట్లో ఏంటంటే ఎంప్లాయర్ ఉంటారు గదా! ఈ ఎంప్లాయర్ లైక్ మేము తీసుకుంటున్నాము పర్టిక్యులర్ పర్సన్‌ని అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తాడనమాట. సో, వాళ్ళ కింద వర్క్ చేస్తున్నట్టు ఇవైతే వాళ్ళు ఇస్తున్నారు బ్యాక్ డోర్‌లో. సో, అందుకని ఒక పర్సన్ 15,00,000 పే చేశాడంట. సో, అలాగే చాలామంది మాలాగా పే చేశారు. 50-100 మెంబర్స్ దాకా ఉన్నారు ఇలాంటి విక్టిమ్స్. ఇన్ కేస్ మేము గనక సీఓఎస్ రాకపోయినా, లైక్ మాకు నచ్చిన ప్రిఫరెన్స్ రాకపోయినా మేము గనక కాల్ చేసినా, మెసేజ్ చేసినా తర్వాత మమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు అని చెప్పైతే ఆ పర్సన్ తన వర్షన్ అయితే చెప్పాడనమాట. అండ్ అంతేకాదు చాలామంది మెంటల్‌గా, ఫినాన్షియల్‌గా కూడా టార్చర్ అనుభవిస్తున్నారు. బికాజ్ 15,00,000 ఈవెన్ ఎన్ఆర్ఐస్‌కైనా చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మేము చాలా ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రెయిన్ అవుతున్నాము. అండ్ అంతేకాదు మనీ అడుగుతుంటే బ్లాక్ చేస్తున్నారు. ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి మెయిల్ ఉంది. అండ్ అంతేకాదు ఆ మెయిల్‌లో తనేం చెప్పారంటే, మీరు ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తే మాకు న్యాయం జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలామందికి అవేర్‌నెస్ కూడా వచ్చిద్ది. ఇలా జరుగుతున్నాయి స్కామ్స్ అని చెప్పి అని ఆ మెయిల్‌లో ఉంది. అండ్ అంతేకాదు 8 మెంబర్స్‌ని కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చారనమాట. ఇన్ కేస్ మీకేదైనా డౌట్ ఉన్నా ఈ 8 మెంబర్స్‌లో ఎవరితో ఒకళ్ళతో మాట్లాడండి. మీకు తెలుస్తది అని చెప్పి. సో, నేనైతే ఏదైతే పర్సన్ మెయిల్ పంపించారో ఆ పర్సన్‌కైతే మెసేజ్ చేశాను. సో, నాకు చాలా ప్రూఫ్స్ అయితే ఆ పర్సన్ సెండ్ చేశారనమాట. లైక్ వాళ్ళు పేమెంట్ చేసిన అమౌంట్స్, తర్వాత వీళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్స్, అండ్ ఆ పర్సన్ ఏదైతే అమౌంట్స్ ఇచ్చారో అది రెస్పాండ్ అవ్వకపోతే ఫైల్ చేసిన కంప్లెయింట్. అసలు ఎవరెవరికి మనీస్ వేసాము, వీళ్ళెలా ప్రమోట్ చేశారు వీళ్ళ జాబ్స్‌ని, ఇవన్నీ గూడా పంపించారనమాట. సో, ఏదైతే వాయిస్ రికార్డింగ్ ఉందో అది ఆల్రెడీ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పేజ్‌లో అయితే పోస్ట్ చేశారు. నేను ఆ ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో అది లాస్ట్‌లో కొంచెం ప్లే చేస్తాననమాట. టు కన్ఫర్మ్ దట్ ఎవరైతే ఈ సీఓఎస్ ఈ కాంట్రోవర్సీలో ఉందో అది నందూస్ వాళ్ళ నందనాస్ హస్బెండే. సో, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అనడానికి లేదు. బికాజ్ చాలామంది ఆ వాయిస్‌ని గుర్తుపడుతున్నారనమాట విన్న తర్వాత ఓకే తనే అని. ఈవెన్ నేమ్స్ కూడా ఏదైతే బ్యాంక్ అకౌంట్స్‌కెళ్తున్నాయో అవి కూడా వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళ నేమ్సే ఉన్నాయి. సో, ఒక విధంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. స్కామ్ అయితే జరిగింది అని. అదెందుకు జరిగింది? వాళ్ళెందుకు ఎవరైనా అడిగితే మనీ అమౌంట్ బ్లాక్ చేశారు? ఇవన్నీ గూడా మనకింకా వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ వింటే గానీ మనకు ఆన్సర్ రాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ చాలామంది విక్టిమ్స్ బయటకొచ్చి మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాదు లైక్ కొంతమంది విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాయిస్ రికార్డింగ్స్ కూడా బయటకొచ్చాయి. లైక్ వాళ్ళే సెల్ఫీ వీడియోస్ తీసుకొని గూడా మాట్లాడారు. ఇట్లా మేము నందూస్ వరల్డ్ ఛానల్ వాళ్ళని నమ్మి పెట్టాము. సో, మనీ అయితే లాస్ అయ్యాము అని చెప్పి. సో, ఇలా చాలా ప్రూఫ్స్ అయితే బయటకొచ్చినాయి గైస్. నిన్న మీరు ఆనంద్ న్యూస్ ఛానల్‌లో చూస్తే ఆ బ్రో అయితే డైరెక్ట్‌గా ఒక విక్టిమ్‌తో మాట్లాడి రికార్డింగ్ గూడా పెట్టాడు. సో, ఎక్కడో కూడా ఇది మనం ఫేక్ అని చెప్పడానికి అట్‌లీస్ట్ ఈ ప్రూఫ్స్ ద్వారా అయితే లేదు. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి అసలు ఇంతమంది మోసం ఇంతమందిని మోసం చేసి లైక్ ఇంత పెద్ద సిట్యుయేషన్ ఎందుకొచ్చిందనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఎవరైతే ఎలిగేషన్స్ పడ్డాయో వాళ్ళే. సో, నందూస్ వాళ్ళే వచ్చి క్లియర్‌గా ఈ సినారియోని క్లియర్ చేసుకుంటే బావుండిద్ది. ఇంకొకటి సెకండ్ థింగ్ చాలామంది ప్రూఫ్స్ అడిగారు. ప్రూఫ్స్ చూపిస్తున్నాము. సెకండ్ థింగ్ వచ్చేసి మీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళ మీద పడతారు. చిన్న చిన్న వాళ్ళ ఇష్యూస్ గురించి మీరు మాట్లాడరు అన్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళని కాదు. ఇక్కడ అమౌంట్ ఆఫ్ స్కామ్ చాలా పెద్దది. ఈవెన్ రూ. 1 ఇన్వాల్వ్ అయినా గానీ అది ఇల్లీగల్‌గా ఆర్ తప్పుగా ఎళ్తున్నప్పుడు మనం క్వెషన్ చేయొచ్చు. అండ్ సోషల్ మీడియాలో పాలిటిక్స్ నుంచి పికిల్స్ దాకా చాలా కాంట్రోవర్సీ సోషల్ మీడియాలోనే సాల్వ్ అయ్యాయి. అందరూ గొంతులు లైక్ బయట పెట్టి అందరూ మాట్లాడితే వాళ్ళ గొంతులు ఎత్తి మాట్లాడితే అయిన కాంట్రోవర్సీసే చాలా ఉన్నాయన్నమాట. క్వెషనింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సీఓఎస్ స్కామ్ గురించి ఏదైతే జరిగిందో
కాంట్రవర్సీ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అది నిన్నో ఈరోజో స్టార్ట్ అయింది కాదు. చాలా వీక్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు ఎంతోమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్. లైక్ వరంగల్ సోను అనే ఒక బ్రో ఉంటారనమాట. ఫస్ట్ ఆయన ఇనిషియేట్ చేశాడు ఇదంతా. ఆయన మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్‌ని రైజ్ చేసి సపోర్ట్ చేశారు. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇప్పుడు గ్యాదర్ అవ్వడం వల్ల ఈ ఇష్యూ పెద్దదయింది కానీ, ఈ ఇష్యూ ఎప్పటినుంచో నడుస్తుంది. బట్ మరి ఎందుకు వాళ్ళు ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళ మీద పడిపోతే అప్పుడే పడిపోతారు గదా! ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ అప్పుడే పడిపోయి వరంగల్ సోను బ్రో ఫస్ట్ టైమ్ వీడియో పెట్టినప్పుడు అందరూ పడిపోయి మాట్లాడేస్తారు గదా! బట్ అది జరగలేదు అంటే టైం పట్టింది. ఓకే. ఇది నిజంగానే ఫేక్ అని అనిపించేదాకా టైం పట్టింది. అండ్ దీనికి గట్టిగా ఫైర్ ఇచ్చిన సిట్యుయేషన్ నందూస్ వరల్డ్‌లో ఒక వీడియో రిలీజ్ అయింది గదా! యాపిల్స్ కంపేర్ చేస్తూ. సో, అక్కడ క్లారిటీ వచ్చింది. వాళ్ళు సీఓఎస్‌లు ఇష్యూ చేశారు. అండ్ అది బ్యాక్ డోర్ ప్రాసెస్‌లోనే జరిగింది. అండ్ ఏదైతే ఇష్యూస్ వీళ్ళిప్పుడు మాట్లాడుతున్నారో అవి చాలా బ్యాక్ డేటెడ్ అని చెప్పి వాళ్ళే చాలా క్లూస్ ఇచ్చారు. మేము ఎక్కడైనా అగ్రీమెంట్‌లో చెప్పామా? అంటే ఇండైరెక్ట్‌గా అగ్రీమెంట్‌లో చెప్పామా ఎక్కడైనా రీఫండ్ ఇస్తామనని. ఇవన్నీ విన్న తర్వాత చాలామంది ఓకే. కనెక్ట్ చేసుకున్న తర్వాత మేబీ ఛాన్స్ ఉంది గదా! అన్న తర్వాతే మాట్లాడారు గానీ, అదేదో వ్యూస్ వచ్చేస్తాయి, మనీ వచ్చేస్తాయి అని చెప్పి అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఫస్ట్ డేనే మాట్లాడలేదు. ఈ ఇష్యూ దాదాపుగా 3-4 వీక్స్ నుంచి గట్టిగా ఇన్‌స్టాలో నడిచింది. ఆ తర్వాత మాత్రమే యూట్యూబ్‌లోకొచ్చిందనమాట. ఇంకా సెకండ్ థింగ్ ఇండియాలో గూడా ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి గదా! వాటి గురించి ఎందుకు మాట్లాడరంటే ప్రూఫ్స్ మీరన్నట్టు ఎవరన్నా బయటకొచ్చి ఒకళ్ళన్నా, ఇద్దరన్నా గట్టిగా చెప్తే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఒకళ్ళకి, ఇద్దరికి ఇలా జరిగింది మేము మోసపోయామంటే మేబీ హెల్ప్ జేస్తారేమో. ఇప్పటిదాకా ఇన్‌ఫ్లుయెన్సర్సే చాలా విషయాల్లో స్ట్రగుల్ అయ్యి, మాట్లాడి, ప్రూఫ్‌లు తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ మీదే కేసులు పడి, వాళ్ళే కోర్టుల దగ్గరికెళ్ళి, వాళ్ళ వీడియోసే డిలీట్ అయిపోయి ఇదంతా కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కే జరుగుతుందనమాట. ఇది మాత్రం ఎవరు పట్టించుకోరు. ఓన్లీ వ్యూస్ కోసం అంటారు. సో, కోర్ట్ కేసెస్ అయితాయి కాంట్రోవర్సీస్ మాట్లాడితే. మన వీడియోస్ డిలీట్ జేస్తారు. లైక్ మనకి వార్నింగ్స్ ఇస్తారు. ఇలా చాలా జరుగుతాయనమాట. ఇవన్నీ చూసి కూడా ఓకే. మనం ఒక మంచి సైడ్ మాట్లాడదామని మాట్లాడిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రం మీరు వ్యూస్ కోసం, డబ్బుల కోసం అనడం కరెక్ట్ కాదనమాట. ఎందుకనంటే ఇక్కడ చాలా పెద్ద అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈవెన్ 15,00,000 అనేది ఒకళ్ళకి లైక్ 3-4 ఇయర్స్ కష్టపడితే గానీ అంత సేవింగ్స్ చేయలేము. ఈవెన్ ఫారెన్‌లో ఉన్నా గానీ, అలాంటిది వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కెరియర్ కోసం లైక్ మీరనొచ్చు బ్యాక్ డోర్ నుంచి తీసుకోవడం తప్పు కదా! అని కరెక్ట్ తప్పే. బట్ ఆశ క్రియేట్ చేయడం కూడా తప్పేగా. మేము బ్యాక్ డోర్‌లో మీకు జాబ్ ఇప్పిస్తాము. మీకు యూకేలో లైక్ ఉండడానికి స్కోప్ వస్తది అని చెప్పి ఒక ఆశ అయితే క్రియేట్ చేశారు కదా! అది క్రియేట్ చేయకపోయుంటే మేబీ వాళ్ళు అమౌంట్ కట్టేవాళ్ళు కాదేమో. మీరెందుకు ఆ లూప్ హోల్‌ని యూజ్ చేసి జాబ్స్ ఇస్తాము అని ఎందుకన్నారు? సో, దాన్ని యూజ్ చేసుకొని ఓకే. మనకు ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు కాదనుకోవాలి అని తీసుకోవడంలో తప్పులేదు గదా! అంటే ఫస్ట్ ఇనిషియేషన్ అక్కడి నుంచే పడింది కాబట్టి వీళ్ళు గూడా ఓకే. ఇంకొకటేంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఫేమస్ పర్సనాలిటీస్ ఇలాంటి మిస్టేక్స్ ఎందుకు జేస్తారు? ఇలాగా ఫ్రాడ్స్ ఎందుకు జేస్తారు అని ఎవరికైనా డౌట్ వస్తది గదా! సో, అలా గూడా మీరు ఆలోచించాలనమాట. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి అంటే, సో, బోత్ ద పార్టీస్‌కి క్లియర్‌గా తెలుసు ఏం జరిగింది అనేది. మేబీ మనకిక్కడ సమ్ డాట్స్ మిస్ అయినా క్లియర్‌గా అమౌంట్స్ పే చేశారని విక్టిమ్స్ చెప్పడం కాదు. నందూస్ వరల్డ్ ఛానెల్‌లో మీరెళ్లి కొట్టండి యాపిల్ వీడియో అని చెప్పి. దానిలో క్లియర్‌గా అర్థమవుతది. వాళ్ళు అమ్మారు అని. అని వాళ్ళు క్లియర్‌గా అంటారు. మేము టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో చెప్పామా మనీ రీఫండ్ ఉందని చెప్పి. మీరు మోసపోయారు. మీరు కొనుక్కొని అన్నట్టు మాట్లాడతారు. సో, క్లియర్‌గా వాళ్ళు అమ్మారు అన్న ప్రూఫ్ వాళ్ళ ఛానెల్‌లోనే ఉంది కాబట్టి వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని వీళ్ళకైతే క్లారిటీ ఉంది కదా! ఎవరెవరి దగ్గర మనీ కలెక్ట్ చేశామో, ఎంత మనీ కలెక్ట్ చేశామో అని. సో, వీళ్ళందరికీ అట్‌లీస్ట్ ఒక 10% 15% సర్వీస్ చార్జెస్ తీసుకున్న మిగతా అమౌంట్ రీఫండ్ చేస్తే అసలు ఏ గోల ఉండదనమాట. బికాజ్ విక్టిమ్స్ నిజంగా జస్టిఫైడ్ అనమాట. అమౌంట్ ఏదో రూ. 100, 200 అంటే సర్లే పోన్లే మనం మోసపోయాము అని చెప్పి వదిలేస్తారు. ఇంతింత అమౌంట్స్ ఇచ్చి మోసపోతే ఎవరికైనా బాధేసిద్ది. అండ్ అంతే కాదు అది నమ్మి. సో, ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉంది. పబ్లిక్ ఫిగర్ తప్పు చేస్తే అంతమంది క్వెషన్ చేస్తారన్నప్పుడు చెయ్యరన్న నమ్మకంతోటి వాళ్ళు అమౌంట్స్ పే చేసి ఉంటారు కదా! వాళ్ళ షూస్‌లో మీరు ఉండి ఆలోచించండి. మనకి జాబ్ వస్తది అని చెప్తే మనం ఎన్నో కష్టాలు పడతాము. లైక్ ఇండియాలో గానీ, ఎక్కడ ఫారెన్ కంట్రీస్‌లో ఈ బ్యాక్ డోర్ అనేది చాలా గట్టిగా నడుస్తుందనమాట. అది టు బీ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాలి. సో, వాళ్ళు అవేం ఎంచుకున్నారు. ఎందుకనంటే ఉండాలనో, లేకపోతే ఆల్రెడీ లోన్స్ కట్టుకొని ఎళ్ళామనో ఒక ఆ హోప్ కలిగిచ్చారు కాబట్టి వాళ్ళు దాంట్లోకి దిగారు గానీ, అసలు ఏ హోప్ లేకపోతే వాళ్ళు వేరే వేస్ ఎంచుకునే వాళ్ళేమో అనేది నా ఒపీనియన్. సో, కాంట్రోవర్సీ ఇంకా గట్టిగా కొట్టుకోవడం కంటే
సెటిల్ చేసుకుంటే ఈ విషయాన్ని చాలా బాగుంటుంది. అండ్ మీకు డౌట్ కూడా రావచ్చు, అసలు ఇంత అమౌంట్స్ వేసుకుంటుంటే మీకు బ్యాంక్ అకౌంట్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా అమౌంట్స్ పడుతున్నప్పుడు డౌట్ రాదా గవర్నమెంట్స్ కానీ, బికాస్ అందుకే 7 to 8 అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్కి స్ప్లిట్ అయినాయి అనమాట ఈ అమౌంట్స్. ఒక్కొక్కసారి 1 lakh 2 lakhs పడ్డాయి అనమాట. సో జనరల్గా ఒకేసారి 10 lakhs 15 lakhs వెళ్తే డౌట్ వస్తుంది. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కో అమౌంట్స్ పడ్డాయి కాబట్టి అంత త్వరగా డౌట్ కూడా రాలేదు. బట్ ఇప్పుడైతే విక్టిమ్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఐ హోప్ ఇది లాస్ట్ వీడియో అవ్వాలన్నమాట. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కోరుకునేది అదే, వాళ్ళకి జస్టిస్ జరిగితే చాలు. రేపొద్దున ఈ వీడియోస్ ఉంటాయో లేదో కూడా తెలియదు, బికాజ్ మీకు తెలుసు కదా కోర్ట్ ఆర్డర్స్ రావచ్చు, లేకపోతే మనకి రిమూవ్ అవ్వచ్చు. సో ఏదైనా జరగచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే విక్టిమ్స్కి న్యాయం జరగాలంటే వాళ్ళ మనీ వాళ్ళకి రీఫండ్ ఇచ్చేస్తే ఏ గోలా ఉండదన్నమాట. అందరూ ఈ ఇష్యూని మర్చిపోతారు అండ్ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడైతే నేను కొన్ని ప్రూఫ్స్ అయితే మీకు ఇక్కడ పెడతాను గైస్ లాస్ట్లో, బికాజ్ నేను అన్నీ పెట్టట్లేదు. లైక్ చిన్న చిన్నవి ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ కట్ చేసి పెడుతున్నాను కొంచెం, అండ్ కొన్ని ప్రూఫ్స్ లైక్ వాళ్ళు అమౌంట్ పే చేసిన విషయం, వాళ్ళు కేసు ఫైల్ చేసిన విషయం, ఈ ప్రూఫ్స్ అయితే నేను మీకు అటాచ్ చేస్తున్నాను లాస్ట్లో, ఒకసారి చెక్ చేయండి. హలో హలో మధు గారు. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్ లో ఉన్నారా? నైట్ అండి. అది ఓకే ఓకే. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2.